దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఇద్దరు ముగ్గురు కూడితే వారి మధ్య దేవుడు ఉంటాడా? ఇద్దరు ముగ్గురు కూడితే వారి మధ్య దేవుడు ఉంటాడా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను, మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అంటూ 20వ వచనములో, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చూడండి, ఈ మాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే ఉంటానన్నావు కదా ప్రభువా, మా మధ్య ఉన్నావని నమ్ముతున్నాము, ఉండు అన్నట్టుగా చాలామంది చాలా సంఘాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ మాటని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభు లక్షల మంది సంఘములు ఉంటే ఉంటాను అనలేదు. నీ సంఘంలో 10,000 మంది ఉంటే వాళ్ళ మధ్య నేను ఉంటాను అనలేదు. అలాగని 50 మంది ఉంటే, 100 మంది ఉంటే, 10 మంది ఉంటే, 1000 మంది ఉంటే ఉంటాననలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాలలో, ఫారిన్ కంట్రీస్లో లక్షల మంది కూడా సంఘంగా కూడుకుంటూ ఉంటారు. ఇక మన దేశంలో హైదరాబాద్ లాంటి మరి పట్టణాల్లో 1,00,000 మంది కూడుకునే సంఘము కూడా ఉన్నది. అలా 1000 మంది, లక్షల మంది, 100 మంది కొడుకునే సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు చెప్పింది, ఇద్దరు ముగ్గురు కూడితే వారి మధ్య నేను ఉంటాను. అయితే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనము. కొంతమంది సేవకులను మీటింగ్స్ కోసం డేట్లు అడిగితే ఆ సేవకులు ఎన్ని వేల మంది వస్తారు అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు మీటింగ్కి డేట్లు అడుగుతున్నారు కదా, ఎన్ని వేల మంది ఆ ప్రార్థన కూడికలో పాల్గొంటారు, అలాగైతేనే మేము వస్తాం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి సంఖ్య కావాలి. ఎవరైతే వారి కోసం వారు సేవ చేసుకుంటున్నారో, ధనం కోసం సేవ చేసుకుంటున్నారో, అలాంటి వారికి ఏం కావాలి? సంఖ్య కావాలి. సంఖ్య ఎన్ని వేల మంది. ఎందుకంటే మేము పెద్ద పెద్ద పట్టణాల్లో, బెంగళూరులో, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, చెన్నైలో, మహానగరాల్లో మేము వాడబడుతూ ఉంటాము. కాబట్టి 1000 మంది వస్తేనే మేము వస్తామని మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గెరాసీను దేశంలో ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడండి. గెరాసీను దేశంలో ప్రభువారు ఒకే ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు. ప్రభు చూడండి, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్పవాడో చూడండి. సేవకులుగా, స్పీకర్లుగా ఉన్న వాళ్ళేమో 1000 మంది ఉంటేనే వస్తామంటున్నారంటే వీళ్ళు ధనవంతులు,
ఎంతమంది అభిమానులు ఉన్నారు, వీళ్ళకి ధనం కావాలి, వాళ్ళ కోసం సేవ చేసుకుంటున్నారు. కానీ ప్రభువారి దగ్గర ధనం లేదు కదా. భూమి మీద ఉన్నప్పుడు ప్రభువారికి భూమి మీద ఏమి లేదు కదా. అయినప్పటికీ లోకరక్షకుడు దేవుని కుమారుడు ఒక్క వ్యక్తి కోసం గెరాసీనుల దేశం వెళ్ళాడు అంటే బాగా ఆలోచించాలి. అలాంటి దేవుడు అంటున్నాడు, 2-3 కూడితే వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. బాగా ఆలోచించాలి దేవుని బిడ్డలారా, బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే 2-3 కూడితే నేను ఉంటాను అని అంటున్నప్పుడు 2-3 కూడడం అంత ఈజీయా? 2-3 కూడడం అంత సులువా? అది సాధ్యమా? ఎందుకంటే ప్రభువారు ఏదన్నా అన్నారు అంటే దానిలో చాలా లోతైన అర్థం ఉంటుంది. ఇక్కడ ప్రభువారు అన్న మాట ఏంది? 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. అదేంటి, మేము 10లుగా 20లుగా 50లుగా 100లుగా 1000లుగా లక్షలుగా కొడుకుంటున్నాము. ప్రభువారు చెప్పింది 2-3 కదా, 2-3 ఉంటేనే ఉంటానన్నాడు కదా అంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుని బిడ్డలారా, 2-3 కూడితే ఉంటాను అని ఎందుకన్నాడో తెలుసా? ఎందుకన్నాడో 19వ వచనంలో చదవండి. 19వ వచనం, అక్కడనే ముందుగా చదువుకున్న 19వ వచనంలో, మరియు మీలో 2 తాము వేడుకుని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా, అంటే 2 ఏక మనసు కలిగి ఉంటే, అర్థమవుతుంది దేవుని బిడ్డలారా, 2 ఏకీభవిస్తే, ఒక విషయంలో ఏకభావము కలిగి ఉంటే, ఏకాత్మ కలిగి ఉంటే, ఏకాభిప్రాయం కలిగి ఉంటే, ఏక మనస్సు కలిగి ఉంటే సాధ్యపడుతుందా? 2-3 ఏక మనస్సు కలిగి ఉండడం అంత ఈజీనా? ఆలోచించండి. అంత ఈజీనా చెప్పండి దేవుని బిడ్డలారా. ఏక మనసు కలిగి ఉంటేనే ప్రభువారు ఉంటారట. మేము 1000 మందిగా కూడుకుంటున్నామని మాట్లాడుతున్నాం కదా మనం. చాలా మంది అంటున్నారు కదా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ అని జరుపుతూ ఉంటారండి. ఈ ఆల్ నైట్ ప్రేయర్స్ లో రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో మంది ఆల్ నైట్ ప్రేయర్ లో పాల్గొంటారు. ఆ పాల్గొంటున్న వాళ్ళు కొంతమంది ప్రారంభ ప్రార్థన కాగానే వెళ్ళిపోతారు, కొంతమంది ఫలారం పంచగానే వెళ్ళిపోతారు, రకరకాల వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ మనసులన్నీ ఏక మనసు కలిగి ఉన్నాయా? వీళ్ళంతా ఏక అభిప్రాయం ఏక మనసు కలిగి ఉన్నారా? బాగా ఆలోచించండి దేవుని బిడ్డలు. అందుకే అంటున్నాడు ప్రభువారు ఏమని, మరియు మీలో 2 తాము వేడుకుని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన జరుగునని మీతో చెప్పుచున్నాను అంటూ, ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఆ 2-3 ఏక అభిప్రాయం ఏక మనసు కలిగి ఉండడం అంత ఈజీయా? అది చాలా కష్టం. మనం అనుకుంటున్నాము, పోనీ మన సంఘమంతా ఏక మనసు కలిగి ఉన్నదా చెప్పండి? ఎక్కడో ఎవరో ఎందుకండి, మీరంతా మనమంతా ఏక మనసు కలిగి ఉన్నామా? ఒకే మనసు కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఎందుకంటే ఒక కుటుంబం నిలవాలన్నా, ఒక భార్యాభర్తల బంధం నిలవాలన్నా భార్యాభర్తలు ఏక మనసు కలిగి ఉండాలి, కుటుంబం అంతా ఏక మనసు కలిగి ఉండాలి, సంఘం అంతా ఏక మనసు కలిగి ఉండాలి. సంఘమంతా ఏక మనసు కలిగి ఉంటేనే సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు అంత గొప్ప దేవుడు 2-3 ఉంటే చాలంటున్నాడు. 2-3 ఉంటే చాలని ఎందుకన్నాడు ప్రభువారు? ఆ 2-3 ఏక మనసు కలిగి ఉండడం చాలా కష్టం కాబట్టి చెప్తున్నారు దేవుని బిడ్డలారా. ఆలోచించండి. అంటే సంఘముగా కూడుకుంటున్న మనందరము
వాక్య విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుని సంబంధించిన పనుల విషయంలో, ప్రతి విషయంలో ఏక మనసు కలిగి ఉన్నామా? మనందరం ఏక మనసు కలిగి ఉన్నామా? లేదు. దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. అలా ఏక మనసు కలిగి ఉంటేనే వారి మధ్య నేను ఉంటానంటున్నాడు ప్రభువారు. బాగా ఆలోచించాలి, మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు ఏక మనసు కలిగి ఉండగలరు? మరి ఎలాంటి వారు ఏక మనసు కలిగి ఉండగలరు? ఎలాంటి వారు ఏక మనసు కలిగి ఉంటారు అంటే, ఎవరైతే దేవుడి మాటలంటే, దేవుడంటే భయము కలిగి మారుతారో, ఎవరైతే తమ బ్రతుకుని మార్చుకుంటూ, బలపరుచుకుంటూ, తమ ఆత్మ జీవితం చూసుకుంటూ, పరలోకానికి ప్లాన్ చేసుకుంటూ వెళుతుంటారో, అలాంటి మారిన వాళ్ళ మనసులు మాత్రమే ఏక మనసు కలిగి ఉంటాయి. ఎలాంటి వారు? ఒక పౌలు, శీల, వీళ్ళిద్దరు ఎవరండి? ఏక మనసు కలిగిన వాళ్ళు. ఒక పేతురు, యోహాను గారు ఏక మనసు కలిగిన వాళ్ళు. ఒక అకుల్లా, ప్రిస్కిల్లా ఏక మనసు కలిగిన వాళ్ళు. అననీయ, సప్పర్య కూడా ఏక మనసే కలిగి ఉంది. అది దేవుని విషయంలో కాదు, అబద్ధం చెప్పడానికి ఏక మనసు కలిగి ఉన్న దంపతులు వాళ్ళు. ఆలోచించండి. అంత గొప్ప దేవుడు మన మధ్య ఉండాలి అంటే, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడితే వారి మధ్య నేను ఉంటాను అంటే ఎలా కూడితే? ఏక మనస్సు కలిగి, ఏకాభిప్రాయము కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక ఆత్మ కలిగి మనం ఉన్నప్పుడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభువారు మన మధ్య ఉంటారు, వస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే ఎవరు ఉండగలరు అంటే మారిన వాళ్ళు మాత్రమే ఉండగలరు. ఉన్న వాళ్ళు ఏం చేశారు? అలా ఉన్న వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 45-46 వచనాలు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 45-46 వచనాలు. దేవుని బిడ్డలారా, ఇదియో కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి. ఎవరండి? సంఘమండి. సంఘము చరసిన ఆస్తులు అమ్మమని దేవుడు ఏం చెప్పలేదు వాళ్ళకి, అది ఆజ్ఞ కానిది. కానీ వాళ్ళు అనుకున్నారు ఏమని? ఇప్పుడు వరకు ఈ ధర్మశాస్త్ర బోధనలు, ఈ ధర్మశాస్త్ర బోధకుల బోధలు, పరిశీల బోధన విని మేము ఎంతో నష్టపోయాము. వీళ్ళు ఎవరు? ఈ అపోస్తులు చెప్పుతున్నవి కరెక్ట్గా ఉన్నాయని నమ్మి విశ్వసించి 3,000 మంది బాప్తిసం పొందారు కదా పైన వచనాల్లో. ఆ 3,000 మంది ఎలా ఉన్నారట? ఆ 3,000 మంది ఏం చేస్తున్నారు? తమ చరస్థిల ఆస్తులన్నీ అపోస్తుల పాదం దగ్గర పెట్టేస్తున్నారట. దేవుని బిడ్డ, బాగా ఆలోచించండి. పేతురు గారి అకౌంట్లో వేయలేదు వాళ్ళు. ఈరోజు నిజంగా మరి విశ్వాసులంతా కూడా తమ ఆస్తులన్నీ అమ్మి సేవకులకు ఇస్తే ఏం చేస్తారండి? పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటారు, భూములు ఎకరాలు భూములు కొనుక్కుంటారు, లగ్జరీ కార్లు కొనుక్కుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కూడా మంచి మనసుతో వాళ్ళంతా తమ చరస్థిల ఆస్తులు అన్ని అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెడుతున్నారట. చదవ 45-46 వచనం. ఇదియుగాక వారు తమ చరస్థిల ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కల కొలది పంచిపెట్టిది. ఆ సంఘములో ఉన్న ఎవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో వాళ్ళందరికీ పంచిపెట్టారట. మరియు ఏ మనసు? అన్ని వేల మంది ఏక మనసు కలిగి ఉన్నారట. మరియు వారు ఏక మనస్కులై, వారంతా ఒకే మనసు. దేవుని కోసం ఇది చేద్దాం, అవును చేద్దాం, దేవుని కోసం వెళ్దాం. ఎలాగుందో చూడండి. ఏక మనసు అంటే దేవుని కోసం తమ జీవితాలను సమర్పించుకుని సంఘమంతా వారు ఏక మనసుకుని ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఆలోచించండి దేవుని బిడ్డలారా, సంఘము ఎవరండి? మారిన సంఘం. ఇగో వీళ్ళంతా మారిన వాళ్ళు. వీళ్ళ మార్పు చెందిన వాళ్ళు సంఘముగా ఉంటున్నారు, 1000 మందిగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా అపోస్తులు అడగకపోయినా కానీ అన్ని ఆస్తులు అమ్ముకొని వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు.
ఈ వాక్యాన్ని వాడుకొని కూడా చూడండి, మీరేమని ఇచ్చారా, చూడండి వీళ్ళంతా ఆస్తులు అమ్ముకొని ఇచ్చారని కొంతమంది ఈ మాట చూపించి దండుకునే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో, సంఘాలలో. కానీ వీళ్ళు ఇచ్చిన దాన్ని వారి వారి అక్కరలు కొనది పంచి పెట్టడం జరిగింది. అంటే వీళ్ళంతా ఎలాంటి వారు? ఏక మనసు కలిగిన సంఘము. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. మరి మన సంఘము కూడా అలాంటి ఏక మనసు కలిగి ఉన్నదా లేదా? చిన్న సంఘమైనా పర్వాలేదు. దేవునికి కావలసినది మంద కాదు, దేవునికి కావలసిన సంఖ్య కాదు, దేవునికి కావలసినది మనస్సు. మన మనస్సు, ఏక మనసు కోరుకుంటున్నాడు దేవుడు. ఏక మనస్సు, అది 2 3 10 మంది 20 మంది 50 మంది సంఘమంతా ఏక మనసు కలిగి ఉంటేనే ప్రభువారు ఉంటారు ఆ సంఘములో. వాక్యం చెప్తుందండి, వాక్యం మాట్లాడుతుంది. ఈ మాట పట్టుకుని మనసులు కలువవు, మరి కుళ్ళుతో మనసంతా కుళ్ళుతో నింపుకొని వచ్చి ప్రార్థన చేసి నువ్వు ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటే ప్రభువారు వచ్చేస్తారా? బైబిల్లో ప్రతిదానికి కండిషన్ ఉంటుంది, కండిషన్స్ అప్లై. మన ఒక వస్తువు కొనాలంటే చిన్న కిందగా ఒక స్టార్ మార్క్ వేసి కండిషన్స్ అప్లై చిన్నగా రాస్తాడు కదా. బైబిల్లో ప్రతిదానికి కండిషన్స్ ఉంటాయి దేవుని బిడ్డలారా. అందుకే ఆ కండిషన్స్ ఏంటి? మనమంతా 2 3 సంఘము 10 మంది 20 మంది 50 మంది వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏక మనస్సు కలిగి ఉంటే వాళ్ళ మధ్య ప్రభువారు ఉంటారు. ఇప్పుడు ఏమర్థమవుతుంది? సంఘాలలో ఏక మనసు కలిగిన సంఘాలు ఉన్నాయా? ఆలోచించండి. ఏక మనస్సు కలిగిన సంఘం గురించి మనం చూసాం కదా. మొదటి సంఘము, ప్రారంభ సంఘము, వాళ్ళంతా ఏక మనస్సు కలిగి ప్రతి దినము దేవాలయంలో కూడుకున్న సంఘం. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలు. అందుకే పౌలు గారు అంటారు, పౌలు గారు ఏమంటారంటే, మీరు మీ సేవకులను గురిపెట్టి చూడండి. గుడ్డెందుకు చేనులో పడ్డట్టుగా పోవద్దంటున్నాడు మిమ్మల్ని. గుడ్డెంతి చేనులో పడినట్టుగా పోకుండా సేవకులను గురిపెట్టి చూడు. లేదంటే సేవకుని చేతిలోనే ఉన్నాయి సంఘాలన్నీ. ఆ సేవకుడు తప్పుదారి పట్టించేసే సంఘాలన్నీ పాతాళానికి దిగిపోతాయి. కనుక పౌలు గారు ఏమంటున్నారు? మీరు విశ్వాసులుగా, సంఘానికి వెళుతున్న వాళ్ళుగా, శిష్యులుగా మీరు మీ సేవకులను గురిపెట్టి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం దేవుని బిడ్డలారా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ముందుగా తాను ఎలాగున్నాడో చెబుతూ, సహోదరులారా మీరు నన్ను పోలి ముందు ఆయన ఎలాగున్నాడో చెప్తున్నాడు. సేవకుడు కదా, గొప్ప సేవకుడు కదా. ముందు ఆయన ఎలా ఉన్నాడో చెప్తూ సంఘానికి, ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, ఈరోజు మన సంఘానికి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్న వాక్యం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. సేవకులు ఎలాగున్నారు? ఆ సేవకు నిజంగా మిమ్మల్ని పనులకు నడిపించే విధంగా ఉన్నారా లేదా అని గురిపెట్టి చూడమంటున్నాడు. చూసే పరిస్థితులలో ఉన్నారా విశ్వాసులు, సంఘాలు? అలా ఉండాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి కదా. ఏక మనస్సు సంఘంలో లేనప్పుడు ప్రభువారు ఎలాగుంటారో చెప్పండి దేవుని బిడ్డలారా. అందుకే గురిపెట్టి చూడుడి, గురిపెట్టి కనిపెట్టండి మీ సేవకులని అని పౌలు గారు జాగ్రత్త పరుస్తున్నాడు సంఘాలని. అందుకే దేవుని బిడ్డలారా, ఈ మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక ప్రార్థన చేయాలంటే సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుందంట. అది అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనము, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ప్రార్థనలో కూర్చుంటే కూడా ఏక మనసు ఉండదు మనకైతే. ఒక భార్య భర్తలుగా ఇద్దరు మరి కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఏక మనసు ఉండదు. తల్లిదండ్రుల పిల్లల ముందు ఏక మనసు ఉండదు. ఏక మనస్సు ఉంటేనే ప్రభువారు ఉంటారు. ఇది కండిషన్. అదే వీళ్ళ ప్రార్థన ఎలా ఉందో చూడండి. యేసు తల్లిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. ఏక మనస్సుతో, ఒకే మనస్సు.
ఒకే అభిప్రాయం, ఒకే భావము, ఏకాత్మ. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎక్కడ మిస్ అవుతుంది మన సంఘంలో? మరి ఎందుకు మనసులు కలవడం లేదు? నేను చాలాసార్లు మీతో మాట్లాడతాం, మన మనసులు కలవడం లేదు, ఎక్కడో ఏదో తేడా వచ్చిందని చాలాసార్లు నా నోట నుంచి మీరు విన్నారు ఈ మాట. ఎక్కడో తేడా జరిగింది, మన మనసులు కలవడం లేదు అంటే ఏదో చేదైన వేరు మీలో ప్రవేశిస్తే ఇక మన మనసులు కలవండి. ఎందుకంటే ఈ మనసు చాలా ప్రాముఖ్యము గనుక సాతానుగాడు మనసులన్నీ విచ్ఛిన్నం చేసేసాడు దేవుని బిడ్డలారా. ఈ మనసులో చిరగొట్టాడు వాడు. ఎందుకంటే వాడు మనసును విచ్ఛిన్నం చేస్తే వాడి పని అయిపోయినట్టే. ఇక వాడు ఆ పని మీద ఉంటాడు వాడు. అందుకే మనకి ఆ జ్ఞానం ఉండాలి. ఇన్ని మాటలు వింటున్నప్పుడు నిజంగా మనం మరి భార్య భర్తలుగా, కుటుంబముగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, మరి సంఘముగా మనం ఎలాగున్నాము? మనం ఏక మనసు కలిగి ఉన్నామా? ఎలాగుంటాయి సంఘాలు అంటే, ఆ దేవుని పనికి వెళదామని ఎవరైనా వచ్చి అన్నారనుకోండి, ఆ వెళ్దాం పనండి అనరు. నిన్న మొన్న వచ్చిన వాడు ఈయనింది మనకు పని చెప్తున్నానే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక సంఘములో ఏక మనసు, ఏకాంపురం లేకపోతే ఆ సంఘము వర్ధిల్లదు, అభివృద్ధి చెందదు. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఒకనాడు పేతురు గారు సువార్త చెబుతుంటే, ప్రభును ప్రకటిస్తుంటే ఆయన తీసుకుని పోయి చెరసాలలో పెట్టారు, చెరసాలలో వేసేశారు. అప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. అంత సంఘమంతా ఆసక్తి ఏమని? మా నాయకుడిని చెరసాలలో పెట్టారు, ఆయన బయట ఉంటే మాకు వాక్యం నడిపిస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడని ఒక ఆశతో, ఆసక్తితో వాళ్ళంతా ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నారట. అపోస్తల కార్యాలు 12:5 వచనం. అపోస్తల కార్యాలు 12:5 వచనం దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఏక మనసుతో ప్రార్థన చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? తర్వాత ఆయన బయటకు వచ్చేస్తాడు. తర్వాత మీరు చదువుకుంటా వెళితే ఈ సంఘ ప్రార్థన దేవుని విని జైల్లో నుంచి రాత్రి బయటకు తీసుకుని వచ్చేస్తాడు. సంఘమంతా ఏక మనసు కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందనేది సంఘానికి అర్థం కావాలండి, మనకు అర్థం కావాలి దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారండి. ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 13:52 వచనములో, మత్తయి సువార్త 13:52 చదువుకుంటే, మత్తయి సువార్త 13:52 ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు, ఆయన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి. ఇప్పుడు పరలోక రాజ్యంలో మనమంతా ఎవరమండి? పరలోక రాజ్యంలో మనమంతా శిష్యులమా, విశ్వాసులమా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనమంతా బాప్తిసం తీసుకుని మన పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా సంఘంలో ఉండడానికి కదా ప్రభువు మనల్ని కొన్నది. ఇప్పుడు మన విశ్వాసులమా, శిష్యులమా? బాగా ప్రశ్న. ఎందుకంటే ఒక్కొక్క మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బైబిల్లో ఉన్న మాటలండి బాగా జాగ్రత్తగా పరిశీలన. ఇక్కడ ప్రభువు అంటున్న మాటని మనం చూస్తే, ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి. అంటే విశ్వాసులెవరు, శిష్యులెవరు? విశ్వాసులంటే అది ప్రారంభ దశ అండి. ప్రారంభములో మనం విశ్వాసులం. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా, ప్రారంభంలో విశ్వాసులం మనము. ఎలాగంటే మనకి పుట్టిన పిల్లల్ని మనము డైరెక్ట్గా తీసుకుని పోయి 5 సంవత్సరాలు రాగానే స్కూల్లో వేసేస్తామండి. స్కూల్లో వేయం కదా. దానికి ముందు మన పిల్లలు ఏం చేస్తాము? ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేస్తాం. అలా జాయిన్ చేయకుండా డైరెక్ట్గా పాపని బాబుని తీసుకొని 5 సంవత్సరాల కాగానే స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ నిలబడ్డ టీచర్ వానికి భూతంలా కనబడుతుంది. అమ్మో ఏంటి కర్ర పట్టుకుని ఉన్నాడని వాడు భయపడిపోతాడు. కనుక మనం ఏం చేస్తామంటే ప్లే స్కూల్లో జాయిన్ చేస్తాం, ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేస్తాం. ఎందుకు? అక్కడ
చిన్న చిన్న రైమ్స్ నేర్పిస్తారు, ఆటలు ఉంటాయి, పాటలు వాళ్ళ ఆటలు నేర్పిస్తారు. కాబట్టి కొంచెం అలవాటు అయిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు కదా మనం స్కూల్లో వేస్తాం. మనం విశ్వాసం అంటే అది ప్రైమరీ దశ, ప్రారంభ దశ. అందుకే ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు పురోత్తరం అయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఒకసారి చూస్తే మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. దేవుని బిడ్డలారా, అయితే యేసు వారి యొద్దకు తిరిగి లేచిన తర్వాత ప్రభువారు శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమివ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నది ఎవరండి? ప్రభువారు కదా. అందరు శిష్యులైపోయిన విశ్వాసులు ఎవరు అంటే అసలు విశ్వాసులే కనబడటం లేదు. ఇంకా శిష్యులు ఎక్కడ? సంఘాలలో విశ్వాసులుగానే అసలు కనబడినప్పుడు ఇంకా శిష్యులు ఎక్కడా? నువ్వు శిష్యుడైతే నువ్వు పరిచయలో ఉంటావు, దేవుని పని చేస్తావు, త్యాగం చేస్తావు దేవుని కోసం. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్పిన మాట అదే కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పింది ఎవరు? ప్రభువారే కదా. అంటే దాని అర్థం ఏంటి? మనమంతా కూడా ప్రారంభంలో విశ్వాసులుగా ఉన్న శిష్యులుగా మారిపోవాలి. శిష్యులు ఏం చేస్తారండి? గురువు చెప్పిన పని చేస్తారు. అవునా కదా? గురువు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అందుకే దేవుని బిడ్డలారా, మీకు సెలవు వచ్చిందంటే ఆదివారం సంఘకుడికి తర్వాత డైరెక్ట్ ఎక్కడ వెళదాము అని బిజీ పనులు పెట్టుకోకండి. ఎందుకంటే దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలని పనులు పెట్టుకోండి. దేవుని పనులు మనం పెట్టుకుంటే మనల్ని బ్రతికిస్తాడు, భూమి మీద ఉంచుతాడండి. ముందు దేవుని బిడ్డలారా, మనం దేవుని గురించి ఆలోచిస్తే, దేవుని పనులు పెట్టుకుంటే ఈ భూమి మీద మనల్ని బ్రతకనిస్తాడు. ఎందుకంటే సంహారక దూత తిరుగుతుంది బయట ఏం తిరుగుతుంది? సంహారక దూత తిరుగుతున్నది. దాని చేతులు పడకుండా ఉండాలంటే మనం దేవుని పనులు పెట్టుకుని ఉండాలి. మనం దేవుని పనులు పెట్టుకుని ఉంటే, దేవుని గురించి చేయాలనే మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని మనము ఆలోచన కానీ మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనల్ని భూమి మీద ఉంచుతాడు దేవుని బిడ్డలారా. అందుకే ఎప్పుడు మళ్ళా వచ్చేద్దాం. మత్తయి సువార్త 13:52లో, మత్తయి సువార్త 13:52 వచనం. అందువలన పరలోక రాజ్యములో శిష్యులుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. ఎవరైతే క్రీస్తు రాజ్యములో శిష్యులుగా ఉన్నారో, పరలోక రాజ్యంలో శిష్యులుగా చేర్చబడ్డారో వాళ్ళు మంచి పదార్థములు తమ ధననిధిలో నుంచి, ఇంకా పాత పదార్థములను, కొత్త పదార్థం బయటికి తీసుకొస్తారు. కొత్త పదార్థం ఏంటి? పాత పదార్థం ఏంటి? పాత పదార్థం అంటే ఆత్మీయంగా మనం అర్థం చెప్పుకోవాలంటే మన పాత రోత జీవితం అని, ఆ అసూయ జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని తీసి పడవేసేయాలి దేవుని బిడ్డలారా. ఇక క్రొత్త పదార్థం అంటే ఎన్నో క్రొత్త విషయాలను దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు వాటి ప్రకారంగా బ్రతుకుతూ అలా బ్రతికే ఆ లోకములో ఎంతో మందికి కొత్త విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరు? శిష్యులుగా చేయబడిన వాళ్ళు. ఇంకా విశ్వాసులుగానే ఉంటాను అంటే అసలు విశ్వాసులుగానే కనబడడం లేదని అంటున్నాను నేను. విశ్వాసులుగానే చూడండి, మన వయసు అయిపోయి, మనం పెద్దవాళ్ళు అయిపోయి, రోగస్తులుగా అయిపోతే దేవునికి పనికిరాం మనం.
దేవుడు పట్టించుకోడు, పక్కకు పడేస్తాడు. ఎందుకంటే ఇప్పుడే మనము చేయగలిగినప్పుడే మనం దేవుని పని చేసి ఆస్తుని సమకూర్చుకోవాలి పరలోకంలో. ఎందుకంటే ఆ ప్రభునే మార్గంగా పెట్టుకొని మనం వెళుతున్నాం కదా, ఆ ప్రభే మనకి పరలోకానికి మార్గము కదా. ఆ మార్గమైన ప్రభు ద్వారా పరలోకం వెళ్ళాలి అంటే మనకి ప్లాన్ ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా దేవుని బిడ్డలారా. అలా ఆలోచన కలిగి మనం దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని తపన కలిగి వెళుతూ ఉండాలి. అలాంటి తపన కలిగి అలా ప్రయత్నాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడి భూమి మీద మనల్ని ఉంచుతాడు దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, కొన్ని మాటలు చూద్దాము. ఆనాడు ఉన్న సంఘాలు ఎలాగున్నాయి, ఈనాడు ఉన్న సంఘాలలో కనీసం మన సంఘములో ఎన్ని మాట్లాడుకున్న మన సంఘములో అలాంటి ఏక మనసు ఉన్నదా లేదా పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. పిలిపి పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు. పిలిపిలో రాసిన పత్రిక పౌలు భక్తుడు 1వ అధ్యాయము 27-28 వచనాలు. దేవుని బిడ్డలారా, నేను వచ్చి మిమ్మల్ని చూచినను చూడకపోయినను. ఎందుకంటే వాళ్ళ సేవ ఎలాగుంది, మళ్ళా తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. అందుకే ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తూ, ఫిలిప్పి సంఘమా, ఈ రోజు ఉన్న మనతో క్రీస్తు సంఘమా, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ బెదిరించు వారికి బెదరక అందరూ ఎలాగుండాలంట, సంఘమంతా ఒక్క భావముతోనూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. నేను ఫిలిప్పి సంఘమంతా ఏకాభిప్రాయం కలిగి ఉన్నది, ఏక మనసు కలిగి ఉన్నది. నేను వినాలి, బయట అక్కడిక్కడ చెప్పుకోవాలి మీ గురించి, అప్పుడు నేను విని ఆనందపడతానంటున్నాడు పౌలు భక్తుడు. అర్థమవుతుంది. ఏమిటో ఒక కాపరికి ఏం కావాలండి, సంఘమంతా ఏక మనసు కలిగి ఉండి, సంఘమంతా దేవుని పనిలో ఉంటూ మంచి భయముక్తులు కలిగి, ప్రార్థనలో ఏక మనసు, కుటుంబంలో ఏక మనసు, భార్యాభర్తల మధ్య ఇన్ని కలిగి ఉంటే అంతకంటే సంతోషం ఏమున్నది సంఘ కాపరికి, దేవునికి. సంఘ కాపరి చిన్నవాడు, యేసుప్రభుకి ఎంత సంతోషం ఉంటుంది. యేసుప్రభు అలాంటి సంఘంలో ఉంటాడు కదా. 2-3 నా నామముల చేతి వారి మధ్య ఉంటానంటే ఏక మనసు కలిగి ఉంటే మన మధ్య ఉంటాడు కదా. మన మధ్య ఉండాలంటే సంఘములు ఏక మనసు కలిగి ఉండాలి కదా. మరి ఫిలిప్పి సంఘంలో అదే నాస్తున్నాడు అంటే అక్కడ ఏదో తేడా జరిగిందని అర్థం. ఫిలిప్పి సంఘంలో ఏదో తేడా వచ్చింది కాబట్టి మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఏక అభిప్రాయం కలిగి ఉండండి. అలా ఉంటే మిమ్మల్ని గూర్చి నేను వినిలాగా మీరు అలా ఉండండి అంటున్నాడు. 2:2 కూడా అదే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఏక మనసుకు లగునట్లుగా. ఇప్పుడు మనం అంతా ఏక మనసుకు ఎలాగ కావాలి, ఎలాగ అవ్వగలుగుతాం చెప్తున్నాడు. మీరు ఏక మనసుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి. ఎలాంటి ప్రేమ? ఒకే ప్రేమ, మన ప్రభు నేర్పించిన ప్రేమ, మన ప్రభు మనలో చూపించిన ప్రేమ, ఏక ప్రేమ, మనల్ని క్షమించే ప్రేమ, మన కోసం త్యాగం చేసే ప్రేమ. ప్రేమ కదా, ఎంతకైనా మన నిమిత్తం తగ్గించుకునే ప్రేమ. అందుకే ఏమంటున్నాడు, మీరు ఏక మనసుకులకు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవాడుగా ఉండి ఒక్కదాని యందే మనసునుంచు. ఆ ఒక్కటేంటండి, సంఘమంతా పరలోకం వెళ్ళాలనే దాని మీద మనసు ఉన్నదనుకోండి, వాళ్ళంతా ఏక మనసు కలిగి ఉంటారు కదా, అదే ప్రయత్నంలో ఉంటారు కదా. అందుకే ఏమంటున్నాడు, ఏక భావము గలవాడుగా ఉండి ఒక్కదాని యందే మనసు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆయనకి సంతోషం ఎప్పుడట, సంఘమంతా కూడా పరలోకమే గురిగా పెట్టుకుని ఏక మనసు కలిగి ఏక భావము కలిగి ఏక ప్రేమ కలిగి ఉన్నప్పుడు సేవకునికి ఆయనకి సంతోషము. నేను గాని ఏ సేవకుడు గాని అందరూ సంతోషపడేది సత్య బోధ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం బోధ చేసేవాళ్ళు కాదు. ఎవరి కోసం వాళ్ళు బోధ చేసుకుంటే సంఖ్య చూస్తారు. దేవుని కోసం ఎవరి కోసం వాళ్ళు సేవ చేసే వాళ్ళు, ధనార్జన సంపాదించే వాళ్ళు ఏమో సంఖ్య చూస్తారు.
కానీ దేవుని కోసం సేవ చేసే వాళ్ళు సంఖ్య అవసరం లేదు, మనసు కావాలి. మంద కాదు కావలసినది, మనసు. ఆ ఉన్న కొద్ది మంది ఎలాంటి మనసు కలిగి ఉన్నారు. అబ్బా, సంఘం అంటే ఒకే మాట మీద ఉంటుందండి, ఒకే మాట, ఒకే అభిప్రాయం అనే విధంగా సంఘం ఉంటే ఆ సంఘంలోకి వస్తారండి ప్రభు. ఒకనాడు ఒక మనుష్యుడట ప్రభు వారు చెప్పిన మాట, ఆ మనుష్యుడు విందు చేయడానికి సిద్ధపడి ఆ విందుకు అన్ని సమకూర్చి తమ దాసులను బయటికి పంపించి ఆ విందుకు పిలువమని పంపించారట. పంపించినప్పుడు వాళ్ళు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారట. ఇప్పుడు చూడండి, చూద్దాం ఒకసారి ఆ సందర్భాన్ని మనము. మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 'ఆ సందర్భము ఎలా ఉంటుందంటే, మనము ఆలోచించుకుంటూ ఆ చివరలకు వచ్చేసరికి అది ఆత్మీయ కోణంలోనే ఉంటుంది. అంటే ప్రభువారు ఈనాడు విందుకు అందరినీ పిలుస్తున్నాడు అని అర్థం వస్తుంది అక్కడ. యేసు ప్రభువారు ఈనాడు అందరినీ విందుకు, ఏ విందు? యేసు ప్రభువారు విందు. రెండవ రాకడలో పెళ్లి కుమారుడు రాబోతుంటే మనందరికీ ఆ వివాహ విందుకు పిలిస్తే ఎంతో మంది రకరకాల కారణాలు చెప్తా ఉంటారు. లూకా సువార్త 14వ అధ్యాయంలో చూస్తే, క్షమించిన లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకుంటే, దేవుని బిడ్డల లూకా సువార్త 14వ అధ్యాయంలో 16 నుంచి చదవమ్మా. 16 నుంచి. ఆయన అతనితో ఇట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు, ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ, బాగా వినాలి, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. వీళ్ళది కూడా ఏక మనసే కదా. దేంట్లో ఏక మనసు? దేంట్లో? ఇప్పుడు సంఘానికి ఎందుకు రాలేదంటే రకరకాల కారణాలు చెప్తా ఉంటాం కదా మనం కూడా, అవునా కదా. నెపములు వాళ్ళు కూడా ఆ విందుకు రమ్మంటే రాకుండా ఏకమనస్సు, అంటే అందరూ కూడా అననీయ లాంటి వాళ్ళు అన్నమాట. అననీయ ప్రియ దంపతులది కూడా ఏకమనస్సు అండి. కానీ దేవునికి సంబంధించిన మనసు కాదు అది. అబద్ధం చెప్పడానికి, వాళ్ళ పొలం వాళ్ళు నమ్ముకొని అబద్ధం చెప్పే మనసు అది. కానీ దేవుడు అలాంటి మనస్సు ఉన్న వాళ్ళ దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు రాడు. అందుకే అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు ఏం చెప్తున్నాడు? నేను ఒక పొలం కొన్నాను, దాని దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, నన్ను క్షమించి నేను రాలేను అంటున్నాడు. ఇక రెండవ వాడు, నేను 5 జతల ఎద్దులు కొన్నాను కాబట్టి నేను రాలేను అంటున్నాడు, నన్ను క్షమించమంటున్నాడు. మరి ఒక నేను వివాహం చేసుకున్నాను, ఒక స్త్రీ వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించమంటున్నాడు. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటను యజమానునికి తెలియజేయగా, అవునా అయ్యో పాపం మొన్ననే వివాహం ఎందుకు, పర్వాలేదు అంటున్నాడు అక్కడ. అయ్యో 5 జతల ఎద్దులు కొన్నాడు, అవి వాటి కూడా చూసుకోవాలి కదా అంటున్నాడా? ఆలోచించాలి మనం. ఎందుకంటే నేను పొలం కొన్నాడు కదా, మరి పొలం ఆయనే చూసుకోవాలి, పర్వాలేదు నాకపోయినా పర్వాలేదు అంటున్నాడా? యజమాని కోపం వచ్చేసిందంట. అయితే యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధిలోకి వెళ్ళి, సందులలోకి వెళ్ళి బీదులను, అంగహీనులను, కుంటివాడిని, గుడ్డివాడిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకను చోటుందని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెంలోనికి వెళ్ళి లోపలికి వచ్చకడి వాడిని బలవంతం చేయము. ఏలైనగా పిలువబడిన మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడని నీతో చెప్పుచున్నాను. ఎవరు పిలువబడ్డారు? ఆ పొలానికి పోయేవాడు పిలువబడ్డాడు, ఆ 5 జతలు ఎద్దులు ఉన్నవాడు పిలువబడ్డాడు, ఆ వివాహం చేసుకున్న పిలువబడ్డాడు. వాళ్ళు ప్రభు విందులో రుచి చూడనట చెప్తున్నారేమోనండి, యేసు ప్రభు వారు చెప్తున్న మాట. అందుకే
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడెదురు వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు వాగ్దానం ఇచ్చారంటే అలా ఉండాలి అంటే మనము ఏక మనసు కలిగి ఉండాలి. అందుకే ఇంకో మాట మనం చూస్తే దేవుడి ద్వారా ఇప్పుడు చాలాసార్లు అందరూ మనం ఏదో ఒక కారణాల కోసం అవసరాల కోసం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకుండా చాలా సందర్భాలు మన కుటుంబాల్లో ఉంటాయి, అవునా కదా. ఎన్నో రీతిలుగా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తా ఉంటారు కదా. మనకు కూడా మన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తా ఉంటారు కదా. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎన్ని మనకి మనం అడిగినా వాళ్ళని అడిగినా ఎవరు అడిగినా కానీ అక్కడి నుంచి ఆన్సర్ రాకుండా మరి చాలా కాలం పడుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? ప్రార్థనకి ఎందుకు ఆన్సర్ రావడం లేదు? ఎందుకని చెప్పాను కదా, బైబిల్లో దానికైనా కండిషన్ ఉంటుంది, కండిషన్ సప్లై. ఆ కండిషన్ ఫాలో అయితే నీకేది ఇష్టమైతే అది దేవుడు చేస్తాడు. ఆయన చిత్తానికి లోబడి నీకేది ఇష్టమైతే అది చేస్తానంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. దేవుడు బిడ్డలారా, నా యందు మీ కండిషన్స్ ఏంటంటే నా యందు మీరుండాలి. ఏంటి మొదటి కండిషను? మనము యేసు ప్రభులో ఉండాలి. మొదటి కండిషను మీలో నా మాటలు ఉండాలి. రెండు కండిషను. మొదటి కండిషన్ ఏంటి? సంఘమంతా కూడా యేసు ప్రభువులో ఉండాలనేది మొదటి కండిషన్. రెండవ కండిషన్ ఏంటి? యేసు ప్రభు మాటలు మనలో నిలిచి ఉండాలి. రెండవ కండిషన్. ఈ రెండు లేకపోతే మనం పరలోకంలో ఉంటాం. అర్థముందా దేవుడులారా? ఈ రెండు మన జీవితంలో లేకపోతే మనం పరలోకములో ఉండము. ఇలా ఉండకపోతే పరలోకములో ఉండమని సేవకుడు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలంటే సేవకునికి. ఏ సేవకుడు ధైర్యం చేసి సంఘాన్ని చెప్తాడు ఇలాగా? ఏదైనా సంఘములు ఇలాగ ఉంటే మీకు పరలోకము రాదు అంటే తర్వాత వారం ఆ సేవకుడు కనపడాడు. ఆ సంఘంలో మార్చేస్తారు, వాళ్ళు మార్చేస్తాను సేవకుని. దేవుని కృపను బట్టి నాకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రెండు కండిషన్స్లో మనం ఉంటేనే మనం దేవుడున్న పరలోకంలో ఉంటాం. మనం ఏది అడిగినది మనకి ఇస్తానంటున్నాడు. మళ్ళా చదవము స్పష్టంగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎక్కడ ఫెయిల్ అవుతుంది మరి? ఎక్కడ ఫెయిల్ అవుతుంది? మనమే కారణం. తేడా మనలో ఉన్నది, తేడా మనలోనే ఉన్నది. ఆయన మాటలు మనమే లేకుండా, మనము యేసులో లేకుండా నువ్వు ఎంత అడిగినా మనకు సమాధానము రాదు. సమాధానం రాకపోగా మనకు పరలోకములో కూడా చోటు ఉండదు. అర్థముందా దేవుని బిడ్డలారా? కండిషన్స్ ఇవి, కండిషన్స్. అందుకే మనం పరలోకములో ఉండాలన్నా, ఈ భూమి మీద మన అవసరం తీరాలన్నా మనము చేయవలసినది ఏంటి అంటే మనము యేసులో ఉండాలి, యేసు మాటలు మనలో ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి మనలో, ఆయన మాట ఉండాలి. ఆయన మాట మనల్ని బతికిస్తుంది, ఆయన మాట మనల్ని సరిదిద్దుతుంది, ఆయన మాట మన సరైన మార్గం నడిపిస్తుంది, మన తప్పును ఎత్తి చూపిస్తుంది, మనల్ని గద్దిస్తుంది, మనం ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతుంది కదా దేవుని బిడ్డ కదా. ఆ మాటని మనలో ఉంచుకోకుండా, మనసులో ఉంచుకోకుండా మనము ఏదో అడుగుతూ ఉంటాము, ఏది రాకుండా పోతూ ఉంటుంది. చివరికి పరలోకం కూడా రాలేని పరిస్థితులకు వెళ్ళిపోతామండి. అలా ఉండొద్దు అంటే ప్రభువారు మన సంఘములో, మన కుటుంబంలో, మన భార్యాభర్తలుగా మోకాలు వేసి మనం ప్రార్థన చేస్తే మన మధ్య ప్రభు ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఏముండాలి?
ఏక మనసు ఉండాలి, ఏక అభిప్రాయం ఉండాలి. మరి కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబంలో ఏముండాలి? ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఎప్పుడు ఉంటుంది? మారిన వాళ్ళలో ఉంటుంది. ఒకరికి తెలిసిన విషయం ఇంకొకరికి తెలియదు. మన మధ్యన సీక్రెట్లు, మన మనసులు కలవము. మనసులు కలవకపోతే ప్రభువు రాడండి. మనసులు కలవకపోతే ప్రభు రాడు. ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు నా నామములో కూడితే నేను, ఇద్దరు ముగ్గురే, వేల మంది అక్కర్లేదు, వందల మంది అక్కర్లేదు, ఇద్దరు ముగ్గురు కూడితే నేను ఉంటాను అంటే, ప్రభువు ఉండాలి అంటే ఖచ్చితంగా మన మధ్య ఏముండాలి? ఏక మనసు ఉండాలి. వాక్యం మీద ఏక అభిప్రాయం ఉండాలి. దేవుని పనులలో మనం శిష్యులుగా, దేవుని పనివాడుగా ఉండాలి. అదే విధంగా మనమంతా యేసులో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు సంఘమంతా ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానాలు వచ్చేసాయి బైబిల్లో. అందుకే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త చివరి 1:12 యోహాను సువార్త 1:12 చెప్తున్న మాట చూడండి. మనము దేవుని కుమారులుగా పిలువబడాలి, ఉండాలి అంటే చెప్తున్నమాట. ప్రభువు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. మనం దేవుని పిల్లలుగా ఉండాలి అంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉండాలి, యేసుక్రీస్తు మాటలను విశ్వాసం ఉండాలి, ఆయనే మనం ఉండాలి. ఆయన మాటలు మనలో ఉంటే అప్పుడు మనం దేవుని కుమారులుగా పిలువబడతాము, కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. మనం ఏమైనా అడిగితే ఆయన చిత్తానికి లోబడి ఖచ్చితంగా మనకు చేస్తాడు దేవుని బిడ్డలారా. అందుకే సంఘం అనేది ఎలాగుండాలి అంటే ఏక మనస్సు. మన సంఘము చిన్న సంఘమైన మన సంఘంలో ఎక్కడ కూడా ఎవరిలో కూడా తేడా రావడానికి వెళ్ళలేదు. మనమంతా ఏక మనసు కలిగి ఉండాలి, ఏక అభిప్రాయం కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఉందామా? అలా ఉందామండి? ఉండాలి. ఉంటేనే మన మధ్య ప్రభువు ఉంటాడు, లేదంటే మనము కూడా మోసపోతున్నట్టే. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దగ్గపోకుండా నేను అందరి ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇది నాన్న మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మా ప్రభువారు చెప్పిన మాట, ఇద్దరు ముగ్గురు కూడితే వారి మధ్య మా ప్రభు ఉండాలి అంటే మేమేం చేయాలి, ఎలా ఉండాలో కూడా మాతో స్పష్టంగా మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, చిన్న సంఘంగా ఉన్నా మాలో ఎవరిలో కూడా చేదైన వీరు మలవకుండా, ఎక్కడ కూడా నాయన తేడా రాకుండా మేమంతా ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి, ఏక అభిప్రాయం కలిగి, ఏక ప్రేమ కలిగి ఉండే శక్తిని అందరికీ ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించి ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.